ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ అనే ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుందండి. మన ఛానల్లో రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించిన, స్టేట్ ఎగ్జామ్స్ సంబంధించిన, బ్యాంక్, ఎస్ఎస్సి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఎనీ ఇన్ఫర్మేషన్, న్యూస్ యాజ్ వెల్ యాజ్ అథమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, స్ట్రాటజిక్ ఆల్ వీడియోస్ కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అక్కడ ఫోల్డర్ వైజ్గా ఎన్సీఆర్టీ క్లాసెస్ అయితే అథమెటిక్, రీజనింగ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఫోల్డర్ వైజ్గా క్లాసెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుందండి. సో మేమేం చేస్తున్నామంటే అండి, ఎన్సీఆర్టీ సైన్స్ షార్ట్ నోట్స్ అనేది మేము ప్రిపేర్ చేయడం అనేది జరిగిందండి. అది 100 రూపీస్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నోట్స్లో మేము ఏం చేసామంటే 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే మనం గ్రూప్ డి ఎగ్జామ్ ఓరియంటెడ్గానే మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి 10th స్టాండర్డ్ వరకే గ్రూప్ డీలో అంటే డెప్త్ కూడా అడుగుతున్నారు అనుకో. కాకపోతే మాదేంటంటే బేసిక్స్ అన్నీ కూడా, ఎన్సీఆర్టీ అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత డిగ్రీ లెవెల్ ప్రిపేర్ అయితే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఎన్సీఆర్టీని మేము తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో రెండిట్లో ప్రిపేర్ చేయడం అనేది జరిగిందండి. సో దానితో పాటు ఆ పీడిఎఫ్తో పాటు థియరీతో పాటు 100+ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదండి, ఎక్స్క్లూజివ్గా గ్రూప్ డీకి అడిగిన క్వశ్చన్సే విత్ సొల్యూషన్తో సహా 100+ ప్రాబ్లమ్స్ అని ఉండడం జరిగింది. సో 100 రూపీస్ ఈ 2 పీడిఎఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ నెంబర్ 8886336312 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ పెయిడ్ ఆఫ్టర్ పెయిడ్ మీరు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ ఉంటుంది కండి, ఆ స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి 8886336312 అనే నెంబర్కి కనుక వాట్సాప్ చేస్తే ఆ రెస్పెక్టివ్ నెంబర్కి మేము పీడిఎఫ్ అనే సాఫ్ట్ కాపీ సెండ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో తీసుకోండి, ఓకేనా? చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రైట్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనగానే చాలామందికి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి వరకు చదవాలి, టాపిక్స్ ఏం చదవాలి, 6 months చదవాలన్నా, 9 months చదవాలన్నా, 1 year చదవాలన్నా, 2 years బ్యాక్ చదవాలన్నా, ఎలా చదవాలనేది చాలామందికి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది సివిల్స్ అయినా సరే, గ్రూప్స్ అయినా సరే, స్టేట్ ఎగ్జామ్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టఫెస్ట్ అనిపించేది ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ గెస్ చేయలేము, ఎందుకంటే స్టార్టింగ్ కాదు కదా, ఎక్కువ గుర్తుపెట్టుకునేది ఎక్కువ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఇయర్ ఒకలాగా ఉంటుంది, మళ్ళీ ఇయర్ ఒకలాగా ఉంటుంది. సో ఇలా చాలామంది ఏం చేస్తుంటాం అంటే కరెంట్ అఫైర్స్ని స్కిప్ చేస్తుంటాం చాలా వరకు. సో మనకేమవుద్దంటే ఓకే మిగతా ప్రిపేర్ అవుతాం వెల్, కానీ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఏ టాపిక్స్ చదవాలో ఇంపార్టెంట్ టాపిక్స్, దాన్ని చదివే విధానం, ప్రిపరేషన్ కనుక మనకు ఐడియా ఉందనుకోండి, మన కరెంట్ అఫైర్స్లో ఒక 10 marks అనుకోండి, ఎగ్జాంపుల్ గ్రూప్ డి ఉన్నది, మనకి 8 to 10 marks అనేది అడగడం జరుగుతుంది. ఎందులో గ్రూప్ డీలో కానీ, ఎన్టీపీసీలో కానీ, వీటిల్లో. సో మనం అట్లీస్ట్ ఈ 8 to 10లో ఒక 5 marks కనుక వచ్చినట్లయితే మనకి కొంచెం మన కాంపిటీషన్లో మనకేంటి మరీ వరస్ట్ కాకోకుండా కొంచెం ఒక అవగాహన అనేది ఉండాలి. సో మరి అలా అని చెప్పి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేది కరెంట్ అఫైర్స్ మనం ప్రిపేర్ అవ్వాలనా అనేది ఏంటిదని ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు అసలు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుర్రు అది మీకు ఫస్ట్ ఐడియా ఉండాలి. మీరు ప్రిపేర్ అయ్యేది సివిల్స్కి ప్రిపేర్ అవుతుర్రా, దానికి ఒకలాగా కరెంట్ అఫైర్స్ ఉంటుంది ప్రిపేర్ అయ్యేది, టాపిక్స్ ఒకటే కానీ ద వే ఆఫ్ లెర్నింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. లేదు మేము గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నామా, దానికి కరెంట్ అఫైర్స్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఒకలాగా ఉంటుంది. లేదు మేము ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ ఇవి ఉన్నాయి అనుకోండి. సో అవేంటంటే మనకి ఎక్కువ సెంట్రల్ లెవెల్ ఫోకస్ చేయాల్సి వస్తుంది, స్టేట్ లెవెల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇంపార్టెంట్ న్యూస్లో ఉన్న ప్లేసెస్ కానీ, న్యూస్లో ఉన్న స్టేట్స్ కానీ అవి చదువుకుంటే అయిపోతుంది. మరి కమింగ్ టు ద స్టేట్ ఎగ్జామ్స్ అంటే ఏంటంటే మనకి స్టేట్ ఎగ్జామ్స్ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 4 కానీ, విఆర్ఓ కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టేట్కి రిలేటెడ్గా సంబంధించిన ఏ ఎగ్జామ్ జరిగినా సరే మనం ఏం చేయాలంటే స్టేట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. స్టేట్స్లో ఉన్న పథకాలు కానీ, స్టేట్స్లో ఉన్న న్యూస్ కానీ, సో వీటి గురించి ఎక్కువ మనం ఎకానమీ కానీ, స్టేట్కి సంబంధించిన ఇవి ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. సో అలా అంటే మనం ఫస్ట్ అసలు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామో అది ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు దానికి సంబంధించిన ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఈ టాపిక్స్ ఏంటంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూ మే ప్రిపేర్ ఫర్ గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, రైల్వేకి సంబంధించిన ఆర్ఆర్బీ కానీ, ఎన్టీపీసీ కానీ, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి ఎక్కువగా అడుగుతున్నవి
అదేవిధంగా వీటి నుంచి అయితే మ్యాక్సిమం 60 నుంచి 70%, 70% ప్లస్సే ఈ టాపిక్స్ నుంచి అయితే మనకి ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది క్వశ్చన్స్. సో ఆ టాపిక్స్ ఏదైనా 1 by 1 క్లియర్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదండి. సరే, ఇంకొక డౌట్. ఓకే సార్, మరి మీరు చెప్తున్నారు ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్తున్నారు, మరి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ప్రిపేర్ అవ్వాలి? 6 months ప్రిపేర్ అయితే సరిపోతుందా? 1 year ప్రిపేర్ అవుతుంటే సరిపోతుందా? లేదా 1.5 year 2 years అసలు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేయాలని చెప్పేసి చాలామందికి పెద్ద డౌట్. నేను చెప్పేది ఒకటేనండి. జనరల్గా మనకి రైల్వే ఎగ్జాంపుల్ గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, వీటికి బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ 6 months అడుగుతారండి జనరల్గా ప్రీవియస్ వరకు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్యాటర్న్ చేంజ్ అయింది. ఎలా అడుగుతున్నాడంటే 6 months అడుగుతున్నాడు, యాజ్ వెల్ యాజ్ 1 year బ్యాక్ ఇంపార్టెంట్ ఉంటాయి చూసినా, చాలా ఇంపార్టెంట్ న్యూస్లో వచ్చినాయి సరే. సో ఆ బిట్స్ కూడా అడుగుతున్నాడు. అవేంటో తెలుసా, 1-2 మాత్రమే అడుగుతుండు. కానీ మోస్ట్లీ 9 months మీ టార్గెట్ అయినా 1 year పెట్టుకోండి. ఒక స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే 1 year, ఇలా రైల్వే ఎగ్జామ్స్ వీటితో ఒక 9 months, లేదంటే 1 year ప్రిపేర్ అయితే ఇంకా బెస్ట్. ఇంకా దాని తర్వాత ఏంటంటే ఇంపార్టెంట్ మనకి న్యూస్లో కానీ, మనకి ఇష్యూ కానీ, బర్నింగ్ ఇష్యూ కానీ, ఇంకేదైనా సరే బాగా ఇంపార్టెంట్గా ఉన్న వాటిని ఒక పైనగా ఒక ఇంపార్టెంట్ మాత్రం ప్రీవియస్ ఇయర్ కానీ ఎక్కడైనా ఉంటే చదవండి. కానీ నా సజెషన్ అంటే 1 year ఏంటండి, 9 months లేదా 1 year కనుక మీరు ప్రిపేర్ అయితే, అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే, నేను ఇక్కడ చెప్పేది ఓన్లీ రైల్వే అని కాదండి, మీరు స్టేట్ ఎగ్జామ్స్ అయినా సరే, గ్రూప్స్ అయినా సరే, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 1 year ప్రామాణికంగా చదవాల్సి వస్తుంది. సో దాంట్లో మరి ఏ టాపిక్స్ ఏందని ఇప్పుడు క్లియర్గా చేద్దాం. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నానండి. ఏ టాపిక్స్ చదవాలి ఇప్పుడు నేను చెప్తాను. ఎక్కడి నుంచి చదవాలి నేనేం చెప్తున్నా, 1 year నుంచి చదివితే బెస్ట్ అండి. సో అయితే క్వశ్చన్స్ ఆ 1 year నుంచే వస్తాయంటే 1-2 క్వశ్చన్స్ మాత్రం వాడు ప్రీవియస్ ఒక 2 years బ్యాక్ కూడా ఇవ్వచ్చు అండి. ఎందుకంటే మొన్న మనం ఎన్టీపీసీ ఎగ్జామ్లో కొన్ని షిఫ్ట్లలో మనం చూసాం, 1 year బ్యాక్ 2 years బ్యాక్ కూడా అడిగాడు. కానీ అవి ఎక్కువ అడగలేదండి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అవి ఎక్కువ అడగలేదు. 1 లేదా 2 లేదా 3 క్వశ్చన్ల కంటే ఎక్కువ అడగలేదు. కానీ రిమైనింగ్ మాత్రం డెఫినెట్. అయితే మీకు ఎగ్జామ్ మరి ఎప్పటి వరకు చదవాలి? మీకు ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ అవుతుంది అనుకోండి, ఈ మంత్ వరకు కూడా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఎగ్జామ్ అనేది నెక్స్ట్ మంత్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎగ్జామ్ అక్టోబర్ ఉందనుకో, మీరు సెప్టెంబర్ వరకు కూడా చదవాలి. అది అర్థమైందా? సెప్టెంబర్ బ్యాక్ నుంచి ఒక 1 year వరకు కూడా ప్రిపరేషన్ అవ్వాలి. ఎందుకంటే మనకి ఎన్టీపీసీలల్లో లాస్ట్ ఇయర్ కనుక చూస్తే మనకి డిసెంబర్లో 28 ఏమో స్టార్ట్ అవుతే మనకి ఆల్మోస్ట్ నవంబర్లో జరిగిన కరెంట్ అఫైర్స్ కూడా అడగడం జరిగింది, అపార్ట్మెంట్స్ అని చెప్పేసి. ఓకేనా? సో అందువల్ల నేను చెప్తున్నానండి, మీరు మీ ఎగ్జామ్ అనేది ఏ మంత్లో జరుగుతుందో దానికి బిఫోర్ మంత్ వరకు 1 year వరకు కూడా కవర్ చేయాలి. ఓకేనా అండి? మీ డౌట్ క్లియర్ అయిపోయిందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు మరి ఏ టాపిక్స్ చదివేది అనేది చూద్దాం. ఓకేనా? టాపిక్స్ రైట్. ఫస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ అంటే అంతర్జాతీయ స్థాయిలో. మీరు అంతర్జాతీయ స్థాయిలో మరి ఏం చదవాలి? అన్నీ చదవద్దండి, పొలిటికల్గా సంబంధించినవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఏది ఉంది? ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అంతే కదా? ఆఫ్ఘనిస్తాన్ ఏమైంది? తాలిబాన్ల హస్తగతం అనేది కావడం జరిగింది. మరి అక్కడ ఉన్న ప్రధానమంత్రి ఎవరు? అక్కడ ఉన్న అధ్యక్షుడు ఎవరు? అక్కడ ఉన్న మిలిటరీ ఏంటిది? అక్కడ ఉన్న పార్టీ ఏంటిది? ఆ పార్టీ నేమ్ ఏంటిది? నెక్స్ట్ దీనికి సంబంధించి శరణార్థులు, అంతే కదా? యుఎన్హెచ్ఆర్సీఎన్ దానికి హెడ్ క్వార్టర్ ఎక్కడ? దాన్ని ఎప్పుడు స్థాపించారు? ఇలా మనం ఏదో చదువుతున్నాం అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అన్నీ చదవద్దు. మనకు కరెంట్ రిలేటెడ్గా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్గా ఒక 6 months కానీ 1 year లోపు కానీ ఏమైనా ఇష్యూ జరిగిందా, అది దానివల్ల భారత్కి ఏమైనా ఇంపాక్ట్ ఉందా, ఇలా ఈ కోణంలో మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. కానీ మన సివిల్స్ రేంజ్లో మాత్రం ప్రిపేర్ అవుతుంది. నేను చెప్పాను కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్ డికి ఎన్టీపీసీ అనుకోండి, అంత డెప్త్ అడగడు. మీరు కాంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడండి, అంత డెప్త్ అస్సలు అడగడు. అది సో అంతర్జాతీయ లెవెల్ అంటే అలా. లేదంటే మనకి పొరుగు దేశాలు, మనకి పాకిస్తాన్కి మనకేమన్నా కానీ, చైనాకి కానీ, బంగ్లాదేశ్కి కానీ, శ్రీలంకకి కానీ, ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ప్రజెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో కరెంట్ ఇష్యూ అనేది చాలా డేంజర్గా ఉన్నది. సో అది తాలిబాన్ల చేతులకు వెళ్ళిపోయింది. వాళ్ళ యొక్క హెడ్ ఎవరు? తాలిబాన్లు మన భారతదేశానికి ఏమన్నా ఇంతకుముందు ఏమైనా గొడవలు జరిగినాయా? ఇక అప్పుడు ఒకసారి ఢిల్లీలో ఏదో ఫ్లైట్ కూడా హైజాక్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఇష్యూస్ అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? నేను ఇక్కడ టాపిక్ వైజ్ చెప్తున్నాను, ఆ టాపిక్ ఏ చదవాలనేది కూడా నేను చెప్తున్నాను. వీడియో అనేది కొంచెం మీకు లెంతీగా ఉండొచ్చు, కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఓకేనా? రైట్. అది ఇంటర్నేషనల్ లెవెల్. మరి నేషనల్ లెవెల్ అంటే జాతీయ స్థాయిలో. మరి జాతీయ స్థాయిలో కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి అంటే మన భారతదేశం ఇన్లాండ్, మన లోపల
భారతదేశంలో మనకి ఇప్పుడు ఏదన్నా ఒక స్టేట్లో కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా ఒక స్టేట్ గురించి చెప్పట్లేదు, ఎందుకంటే భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్స్ గురించి కూడా ఎక్కడైనా ఇష్యూ జరిగిందా. ఇప్పుడు మనకేమైంది, వెస్ట్ బెంగాల్కి వచ్చినాం. వెస్ట్ బెంగాల్కి ఏమైంది, మమతా బెనర్జీ పోటీ చేసిన స్థానం నుంచి ఓడిపోయింది, అవునా కదండి. మరి ఆమెకు ఎలక్షన్ జరుగుతున్నాయి, అప్పుడు మనం పాలిటీ రిలేటెడ్గా వెళ్ళాలన్నమాట. సో ఒక వ్యక్తి సీఎంగా ఓడిపోయినా కూడా పోటీ చేసినప్పుడు ఓడిపోయినా కూడా సీఎంగా కావచ్చా, ఒకవేళ అయితే తను మళ్ళీ ఎన్నికల్లో ఎన్ని నెలల లోపు తను పోటీ చేసి తను గెలుపొందాలి, ఇలాంటివి అనమాట. అదేవిధంగా ఇంకెక్కడైనా కరెంట్ ఇష్యూస్ ఏదైనా సరే, ఏదైనా ఒక స్టేట్లో కానీ ఇంకెక్కడైనా సరే వచ్చినప్పుడు పొలిటికల్గా మనం చూసుకోవాలన్నమాట, ఏ స్థానాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసరికల్లా ఇలా గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ వీటిలో వచ్చేసరికల్లా అసెంబ్లీ స్థానాలు కానీ లేదంటే రాజ్యసభ సీట్స్ కానీ లోక్సభ సీట్స్ కానీ ఏదైనా ఒక ఇప్పుడు మనకేంటిది ఒక ఇప్పుడు ఏంటి మనకి ఎలక్షన్స్ అనే కొన్ని స్టేట్స్కి కండక్ట్ చేయాలి. సో అది ఏమేమి స్టేట్స్ ఇలా రీసెంట్గా జరిగినాయి, మన ఇండియాలో జరిగిన ఏ న్యూస్ అయినా సరే అవి నేషనల్ లెవెల్ కిందకే వస్తాయి, ఓకేనా అండి. సో మ్యాక్సిమం అయితే పొలిటికల్కి సంబంధించిన ఎక్కువ అడుగుతుంది, ఎకానమీ వీటికంటే కూడా న్యూస్లో ఉండే స్టేట్ కానీ ఇష్యూ కానీ వీటి తర్వాత బాగా ఇంపార్టెంట్ ఏంటంటే మన పాలిటిక్స్ సంబంధించిన నేషనల్ లెవెల్లో చదువుకోవాలి, ఓకేనా అండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి స్టేట్ లెవెల్ అండి. మరి స్టేట్ లెవెల్లో ఏం చదవాలి, అదే నేను చెప్పాను కదా, మీరు ఒకవేళ స్టేట్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతారు అనుకోండి, ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ గ్రూప్ 4 కానీ విఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ ఇలా స్టేట్కి సంబంధించిన వాటి మాత్రం మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మాత్రం స్టేట్ లెవెల్ మాత్రమే చెప్తున్నానండి, ఓకేనా. మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే మాత్రం దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. స్టేట్ యొక్క పాలిటీ చదువుకోవాలి, రిలేటెడ్గా ఎకానమీ చదువుకోవాలి, దీనికి సంబంధించిన మాత్రం ఇన్డెప్త్గా చదువుకోవాలి. మీరు ఈ మెటీరియల్ ఏదో నేను చెప్తాను, ఏ మెటీరియల్ ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తాను, కాకపోతే ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాలి. మరి ఈ సెంట్రల్ లెవెల్కి అంత ఇంపార్టెంట్ లేదు. సెంట్రల్ లెవెల్లో మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా సరే, బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా సరే, రైల్వే ఎగ్జామ్స్ సంబంధించిన సరే స్టేట్ లెవెల్లో అంత డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. ఏమైనా న్యూస్లో ఉన్నదా ఆ ప్లేస్ కానీ ఆ స్టేట్ కానీ, ఏమన్నా స్కీమ్స్ ఇంతవరకు స్టేట్లో ఏమన్నా కొత్తగా స్కీమ్స్ మనకేంటి లాస్ట్ టైం ఏం అడిగాడు గ్రూప్ డీలో, మనకి రైతు బంధు స్కీమ్ అనేది ఏ స్టేట్లో ప్రవేశపెట్టడం జరిగింది, మన తెలంగాణ స్టేట్. అలాంటి అంటే ఏమైనా స్కీమ్స్ కూడా డిఫరెంట్గా ఇంతవరకు ఏ స్టేట్ కూడా ఇంట్రడ్యూస్ చేయని స్కీమ్స్ కానీ లేదంటే ఇంకేమైనా బర్నింగ్ ఇష్యూస్ గురించి కానీ వీటి గురించి మీరు చదువుకోవాలండి, ఓకేనా. అది స్టేట్ లెవెల్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అండి. మీరు అది ఏ ఎగ్జామ్ అయినా సరే, అది స్టేట్ ఎగ్జామా, సెంట్రల్ ఎగ్జామా, ఎస్ఎస్సియా, రైల్వేనా, బ్యాంకా, అదా ఇదా ఏం లేదు, స్పోర్ట్స్ మీద క్వశ్చన్ లేనిది ఏది ఉండదు. మరి స్పోర్ట్స్ అని అన్ని చదవాలన్నా అవసరం లేదు. ఇప్పుడు మనకేంటిది ఒలింపిక్స్ అని టోక్యో ఒలింపిక్స్ 2020 మనది ఈ ఇయర్లో 2021లో జరగడం జరిగింది. టోక్యో ఒలింపిక్స్లో మనకేంటి పారా ఒలింపిక్స్ కూడా జరగడం జరిగింది. సో ఈ రెండిట్లలా క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా అడుగుతాడు చూడండి, భారత్ యొక్క ర్యాంక్ ఏంటిది ఒలింపిక్స్లా, టోక్యో ఒలింపిక్స్లా ఎంత 48, మరి పారా ఒలింపిక్స్ 24 ర్యాంకు. మరి దీంట్లో భారత్ ఎన్ని మెడల్స్ సాధించింది, 7 ఏమో అందులో సాధించింది, ఇందులో 19. మరి అందులో గోల్డ్ ఎన్ని, సిల్వర్ ఎన్ని, బ్రౌన్స్ ఎన్ని. సో ఇలా డిఫరెంట్ గోల్డ్ సాధించిన వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ఇలా మనం ఇన్డెప్త్గా చేయాలి. అలాగే ఇంకేమన్నా బ్యాడ్మింటన్కి సంబంధించిన కానీ సో వీటికి ఇంకేమైనా టోర్నమెంట్ ఎక్కడైనా జరిగినాయా, సో దాంట్లో స్టేట్లో క్రికెట్కి సంబంధించేసరికల్లా టెస్ట్లల్లో మన ఇప్పుడు ఇండియా ఏంటిది మనకి జరుగుతుంది. సో ఇట్లా ఇంగ్లాండ్ తోటి. సో ఇలా కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్కి సంబంధించిన రిలేటెడ్గా అన్నీ చదువుకోవాలి. క్రికెట్ అయినా సరే, ఏమైనా ఒలింపిక్స్ జరిగినా సరే, బ్యాడ్మింటన్ అయినా సరే, రేసెస్ అయినా సరే, సో ఇలా మొత్తం టోటల్గా ఒక 6 మంత్స్ కానీ 1 year కానీ చదివితే స్పోర్ట్స్కి అర్థమవుతుంది, ఎనఫ్ అనమాట, ఓకేనా. అర్థమైంది కదా ఏ టాపిక్స్ చదవాలి కూడా. ఇప్పుడు ఏంటంటే నేను చెప్తున్నా అండి, ఒలింపిక్స్ అది పారా ఒలింపిక్స్ అయినా సరే, జనరల్ అయినా సరే, సమ్మర్ ఒలింపిక్స్, దీని మీద క్వశ్చన్ లేని మీకు పేపర్ రాదండి. మీరు ఇంక ఇది స్టార్ మార్క్ వేసుకోండి. నేను చెప్తాను, అది మీరు ఏ ఎగ్జామ్ అయినా రానివ్వండి, ఎనీ ఎగ్జామ్ మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, స్పోర్ట్స్లో ఒలింపిక్స్ మీద, టోక్యో ఒలింపిక్స్ మీద బిట్టు లేని క్వశ్చన్ అయితే ఉండదు. అది జరిగిన డేట్ అని అడగవచ్చు, ఎవరెవరికి ఎన్ని మెడల్స్ వచ్చినాయని అడగవచ్చు, భారత్ యొక్క ర్యాంక్ అని అడగవచ్చు, లేదా ఫస్ట్ ర్యాంక్ అడగవచ్చు, సెకండ్ ర్యాంక్ అడగవచ్చు, థర్డ్ ర్యాంక్ అడగవచ్చు, గోల్డ్ వచ్చిన వాళ్ళ పేరు అడగవచ్చు, సిల్వర్ వచ్చిన వాళ్ళ పేరు అడగవచ్చు, బ్రౌన్స్ వచ్చిన వాళ్ళ పేరు అడగవచ్చు. ఇలా డిఫరెంట్గా ఏదైనా సరే మనకి స్పోర్ట్స్ మీద
క్వశ్చన్ అనేది అడగడానికి ఛాన్సెస్ ఉందండి. ఓకేనా, మీరు అలా ప్రిపరేషన్ అనేది మీరు అలా చేస్తేనే మనకు అనేది మంచి మార్క్స్ రావడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్. అంతేగాని కరెంట్ అఫైర్స్ అంటే అది ఒక సముద్రం, అందులో దిగితే లోతు తెలియదు, ఇవన్నీ చెత్త చెత్త పక్కన పెట్టాలి. జాబ్ రావాలంటే చదవాలి కళ్ళు మూసుకొని. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చి రిపోర్ట్స్, సర్వేస్ అండ్ ర్యాంక్స్ అంటే ఇండెక్సెస్. మనకి మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, హంగర్ ఇండెక్స్ కానీ జీడిపిలో కానీ డిఫరెంట్ సర్వేస్ వస్తాయి. కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని స్టేట్స్, మిగతా వాటిలో ర్యాంక్ ఎంత ఉంది. మళ్ళీ స్టేట్ సంబంధించిన కూడా నీతి ఆయోగ్ ఇస్తుంది. నీతి ఆయోగ్ కూడా కొన్నిటికి ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ స్టేట్ ఉంది, లిటరేచర్ పరంగా అయినా సరే. సో ఇలా సంబంధించిన ర్యాంక్స్ కానీ, ఇండెక్సెస్ కానీ, సర్వేస్ కానీ అన్నిటిని కూడా స్టేట్ రిలేటెడ్గానే చదువుకోవాలి. అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఏమైనా ర్యాంక్స్ ఉంటాయి కదా, తెలుసు కదండి. ర్యాంక్స్ అన్నిటి కూడా, ఇండెక్సెస్ అన్నిటి కూడా ఒక దగ్గర రాసుకోండి, ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి అవార్డ్స్కి వచ్చేసరికి అండి, ఇక్కడ చూడండి, ఈ అవార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా మనకి ఫిల్మ్ అవార్డ్స్ కూడా ఇస్తున్నారు. మనకి భారతరత్న కానీ, పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ ఈ అవార్డ్స్ అడుగుతున్నాడు. కేరళరత్న స్పోర్ట్స్కి సంబంధించిన అవార్డ్స్ అడుగుతున్నాడు. మహాత్మా గాంధీ అవార్డు ఉంటుంది. సో ఇలా వీటికి సంబంధించిన అన్ని అవార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఏంటనే టోటల్గా ఇవన్నీకి సంబంధించిన అవార్డ్స్ కూడా ఒక 6 months లేదా 1 year 9 months లోపు జరిగిన అవార్డ్స్ కూడా మీరు, సినిమాకి సంబంధించిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా అడుగుతున్నారు. ఆస్కార్ కానీ, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ మన స్టేట్లో ఏమైనా జరిగినాయి, ఎక్కడ జరిగింది, ఇవి కూడా చదువుకోవాలంటే అవి కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్లో. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ తర్వాత అంత ఇంపార్టెంట్ రైల్వే ఎగ్జామ్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ, అదేవిధంగా గవర్నమెంట్ అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా కొత్తగా టెక్నాలజీ పరంగా ఏమైనా యాప్స్ రిలీజ్ చేసిందా, అయితే దాని పేరేంటిది. సో ఇలా డిఫరెంట్గా సంబంధించిన అన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి కిందికే వస్తాయండి. డిఫెన్స్కి సంబంధించిన సరే, మిలిటరీకి సంబంధించిన సరే, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సరే, వీటన్నిటి కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ. అదేవిధంగా ఇస్రో కానీ, మనకి రాకెట్ లాంచింగ్ ఈ ఇయర్లో మనకి ఏమేమి రాకెట్ లాంచింగ్ చేసింది, అది ఎక్కడి నుంచి చేసింది, దానికి ఉపయోగం ఏంటిది, ఎన్ని ఉపగ్రహాలు తీసుకొని వెళ్ళింది. మనం వచ్చేసి నాసాకు సంబంధించిన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నాసాకు సంబంధించి మనకి స్పేస్ ఎక్స్ అని చెప్పేసి ప్రైవేట్ కంపెనీస్ కూడా నాసాలకి కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో ఇలా వీటికి సంబంధించిన దాని యొక్క హెడ్ ఎవరు, ఎలన్ మాస్క్. ఇలా మనం ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నాం అంటే దానికి రిలేటెడ్గా అన్ని టాపిక్స్ కూడా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, సో అన్నీ కూడా మీరు కవర్ చేసుకోవాలండి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి. అదే గవర్నమెంట్ స్కీమ్స్, కొత్తగా మనకి గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ పెట్టిందా, సో ఆ స్కీమ్స్ పెడితే ఏమేంటివి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, అన్నీ కూడా ఇందులో కవర్ చేయాలి. నెక్స్ట్ అపాయింట్మెంట్స్, కొత్తగా నియామకాలని ఎవరైనా సరే చైర్మన్గా కానీ, ఎండీగా కానీ, ఆర్బీఐ కానీ, ఇట్లా సంబంధించిన ఏవైనా సరే మనకి అపాయింట్మెంట్స్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమిటీస్ అండ్ కమిటీస్, ఏదైనా ఒక దాని మీద కమిటీ వేసిందా, దానికి ఒక కమిషన్స్ ఏమేంటి, వాళ్ళ యొక్క హెడ్ ఎవరు, దీనికి సంబంధించిన అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. సో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్, వాటి యొక్క థీమ్స్ కూడా, దాని యొక్క నేపథ్యం ఏంటిది, ఇవి కూడా మనకి ఎగ్జామ్లో అడగడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మీటింగ్స్ అండ్ కాన్ఫరెన్సెస్, సదస్సులు, సమావేశాలు, శిఖరాగ్ర సమావేశాలు అంటుంటారు G20 కానీ, వీటిల్లో కానీ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ దేశం హోస్ట్ చేసింది, వీటికి సంబంధించిన అన్నీ కూడా మీరు ఈ టాపిక్లో కవర్ చేయాలి. ఇంకా బుక్స్ అండ్ ఆథర్స్, గ్రంథాలు, రచయితలు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 6 months కానీ 1 year లోపు, నేను చెప్తాను 1 year ఈజ్ ద బెస్ట్ అండి. మ్యాక్సిమం 6 months, ఇంకా టైం లేదు అనుకున్న వాళ్ళు మినిమం 6 months అని చదవండి. ఇంకా నా లాస్ట్కి వచ్చేసి పర్సన్స్ ఇన్ న్యూస్ వస్తుంది. వార్తలోని వ్యక్తులు ఎవరైనా సరే, ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైనా, వాళ్ళ గురించి ఏమైనా ప్రత్యేకంగా వచ్చినా సరే, లేదంటే వాళ్ళు చనిపోయినా సరే, సో వాళ్ళ గురించి అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకోసారి ఏంటంటే పర్సన్స్ ఇన్ న్యూస్ అండ్ ప్లేసెస్ కూడా అడుగుతారండి. ప్లేసెస్ కూడా ఏమైనా న్యూస్లో ఉన్నాయని చెప్పేసి ఇవి కూడా ఈ మధ్య అడగడం జరుగుతుందండి. సో ఇవ్వండి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి నేను అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడంగా, గ్రూప్స్ లెవెల్ నుంచి మనకి Group 4 లెవెల్ వరకు అయినా సరే అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. మీరు ఇలా కనుక ప్రిపేర్ అవుతే 70+ మార్క్స్ అండి. నేను చెప్తున్నాను గ్యారంటీగా 70+ మార్క్స్, 70% మార్క్స్ అనేది మీకు ఈ టాపిక్స్ నుంచే రావడం అని జరుగుతుంది. నేను అన్ని ఎనాలిసిస్ చేసి నేను చెప్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఫస్ట్ మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలంటే నేను ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్కి ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఇంకా ఇవి సరిపోవనుకుంటే మీరు ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వండి. కానీ ఇవి ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పానండి డెప్త్ లెవెల్ కూడా చెప్తున్నానండి నేను మళ్ళీ
ఫస్ట్ మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ డీకి అయితే ఇక్కడ నేను చెప్పిన అన్ని టాపిక్స్ చదవండి, కానీ అందులో ఇంపార్టెంట్ పైప్ అంటే మరీ ఇన్డెప్త్గా వద్దు. ఒకవేళ మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నా, చెప్పాను కదా స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే స్టేట్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. రిమైనింగ్ అన్ని టాపిక్స్ కూడా చాలా డెప్త్గా చదవాలి. అదే గ్రూప్ డి ఎగ్జామ్ ఎన్టీపీసీకి అయితే ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నిటి కూడా మనకి బేసిక్స్ అనమాట, అన్ని కవర్ అయ్యేటట్టుగా అన్నీ ఒకసారి చదివితే సరిపోతుందండి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ అన్ని వీడియోస్ కూడా మీకు అవైలబుల్ ఉండడం జరుగుతుందండి. ఓకేనండి, ఇవన్నీ టాపిక్స్ ఒక దగ్గర రాసుకొని మంచి ప్రిపేర్ అయ్యి కరెంట్ అఫైర్స్ అంటే భయం పోగొట్టాలి. మనం కూడా కరెంట్ అఫైర్స్ మంచి మార్క్స్ సాధించాలి. అదే నా యొక్క ఇంటెన్షన్. ఓకేనండి, రైట్. మీకు నోట్స్ పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే ఇదే నెంబర్ 8886336312 అనే నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే మేము దా రెస్పెక్టివ్ నెంబర్కి అనేది పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుందండి. చాలామంది ఏంటంటే సార్ 1 year కరెంట్ అఫైర్స్ మన ఛానల్ నుంచి అవైలబుల్గా ఉంటుందని అడుగుతున్నారండి. డెఫినెట్గా ఉంటుందండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మాకు కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల డిలే అయిందండి, కొంచెం లేట్ అని మీ అనౌన్స్ చేస్తాం. మన ఛానల్ కనుక రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు 1 year కరెంట్ అఫైర్స్, 6 months కరెంట్ అఫైర్స్, మీరు గ్రూప్స్ లెవెల్లో ప్రిపేర్ అయ్యేది కూడా మేము ప్రిపేర్ చేస్తామండి. సో దానికి కొంచెం టైం అనేది పడుతుంది. మీకు ఇక్కడ ఒకసారి మరి ఏది ప్రిపేర్ కావాలని అనుకుంటే తెలుగు మీడియం వాళ్ళకి షైన్ ఇండియా కూడా బాగానే ఉంటుందండి. ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి అడ్డా 247 అండి, అది బ్యాంక్ ఎగ్జామ్స్కైనా మిగతా వాటికి కూడా చాలా బాగుంటుంది. సో నేను రిఫర్ చేసేది అయితే ఈ రెండు అండి. తెలుగు మీడియం మీరు షైన్ ఇండియా అవ్వండి, ఇంగ్లీష్ వచ్చేసరికి అడ్డా 247 అండి. మన ఛానల్ నుంచి ఎప్పుడు బుక్ రిలీజ్ అవుతుంది కరెంట్ అఫైర్స్ అనేది మేము ఒక వీడియో అనేది చేస్తామని, ఆ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి. ఇప్పుడైతే నేనేం చెప్పలేము, కొంచెం టైం పడుతుంది కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను. సో మన ఛానల్ నుంచి కనుక మేము బుక్ రిలీజ్ చేస్తే మీకు డెఫినెట్గా దాని యొక్క ఎలా ఉంటుందో కూడా దాని నుంచి కూడా ఒక డెమో చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.